రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీలకు బీసీ వ్యతిరేక డీఎన్ఏ ఉందన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. ఆ పార్టీలను తెలంగాణ సమాజం గోతిలో పూడ్చిపెట్టడం ఖాయమన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్నారు. రామచంద్రరావు కామెంట్స్ పై ఆ పార్టీ నేతలు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు మెట్టు సాయి. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ ని రాజ్యాంగబద్ధం చేస్తా ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మీరు మాట్లాడే ముందు మీరు చెప్పే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని చెప్పండి. నేనే అడుగుతున్నా బీజేపీ నాయకుల బీసీ నాయకులకు, మీ మనస్సాక్షి మీద ఒట్టేసి చెప్పండి. బీజేపీలో ఉన్న బీసీ నాయకులారా, బీజేపీ యొక్క తత్వం, బీజేపీ యొక్క మనసులో మాట ఏందని, ఎందుకు బండి సంజయ్ గచ్చిపుకున్నాడు, ఎందుకు పాయల శంకర్ బుస్సుమని మాట్లాడే పాయల శంకర్ ఎందుకు గచ్చిపుకూర్చున్నాడు, ఏది పడితే అది మాట్లాడే నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎక్కడ ఉన్నాడు, నేనే తెలంగాణ ఉద్యమకారని చెప్పుకున్నటువంటి ఈటల రాజేందర్ గారు ఎక్కడ ఉన్నారు. మీ పార్టీ అధ్యక్షుడు బీసీ నాయకత్వాన్ని అవమానించే విధంగా, బీసీ కుటుంబ సభ్యులని అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు స్పష్టమైంది బీజేపీ పార్టీ బీసీ వ్యతిరేకుల పార్టీ అని. బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ బీసీ నాయకత్వంలో బీసీ కుటుంబ సభ్యులు అయితే మీరు మీ కుల ధృవీకరణ పత్రం పైన బీసీలని వేయించుకోకండి. అందరు బీసీ సామాజిక నాయకులు కాబట్టి మీరు గల్లా వాడతారో దండం పెడతారో మీ బీజేపీ అధ్యక్షుడిని ఏం అడుగుతారో అడగండి. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని బాయ్కాట్ చేస్తారు. ఒకటి అర్థం కాదు, స్టేట్లా ఒక జాతీయ పార్టీకి 2 బ్రాంచ్లు ఉంటాయి, ఒకటి బీఆర్ఎస్ ఒకటి బీజేపీ. ఈ ఇద్దరు పలుకు ఒకటే పలుకులు, బీసీ వ్యతిరేక వర్గాల పలుకులు. ఏ స్టేట్ లేదు ఇట్లా. ఒక జాతీయ పార్టీకి 2 బ్రాంచులు, ఏదో ఒక బ్రాంచ్కి తాళం వేసి కలిసి పోటీ చేసుకోవచ్చుగా. ఆ బీఆర్ఎస్ పార్టీకో ఇక్కడ బీజేపీ పార్టీకో తాళాలు వేసి కలిసిపోవడం చేయండి బీసీ వ్యతిరేకంగా. ఈ ఇద్దరు